హా. మృత్యు ప్రయాణం పెళ్లైన వారంలోపే నవ దంపతుల దుర్మరణం. వరుడి తల్లిదండ్రులు, డ్రైవర్ కూడా చచ్చిపోయినట పాపం. అబ్బా 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 అబ్బా. అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరు భార్యాభర్తలు చచ్చిపోయారు. దైవ దర్శనానికి వెళ్ళొస్తుండగా ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిందట. ఎన్నో ఆశలతో వారం క్రితమే కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. దైవ దర్శనానికి వెళ్లి సంతోషంగా తిరుగు పయనమయ్యారు. దారి కాచిన మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కొత్త జంటతో సహా 5గురిని బలి తీసుకున్నది. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ట జాతీయ రహదారి వద్ద బుధవారం వేకువజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురంలో నివసిస్తున్న మంత్రి రవీందర్ 52 సంవత్సరాలు, ఆయన భార్య లక్ష్మి 50 సంవత్సరాలు, కుమారుడు బాలకిరణ్ 29, కోడలు కావ్య 27 సంవత్సరాలు, డ్రైవర్ అశోక్ 22 సంవత్సరాలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కాళ్ల పారాని ఆరకముందే రక్తపు మడుగులో కొత్త జంట తుది శ్వాస విడిచిన తీరు హృదయ విదారకంగా కనిపించింది. తిరుమల దర్శనానికి వెళ్లి కారులో తిరుగు ప్రయాణమవుతుండగా అతివేగమే ప్రమాదానికి కారణమైంది. కారు లారీని ఢీకొన్న వెంటనే ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నప్పటికీ వేగ తీవ్రతకు అవి ఉన్నపలంగా పగిలిపోయాయి. స్టీరింగ్ ఇతర భాగాలన్నీ ఊడిపోయి కారు నుజ్జునుజ్జైంది. కాళ్లపారాని కనిపించిన వధువు, ఆమె పక్కనే తిరుపతి లడ్డూలు, పెళ్లి పత్రికలు చెల్లాచెదురుగా ఉండడం చూపరులకు కంటతడి పెట్టించాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారును డ్రైవర్ అశోక్ కాకుండా బాలకిరణ్ నడుపుతున్నాడట. డ్రైవర్ని పెట్టుకొని ఆ డ్రైవర్ కాకుండా ఆయన పెట్టి నడపడం. వీళ్ళు ఏముంటుంది, నిద్ర లేదు, ఎక్కడెక్కడో తిరుగుంటారు, నిద్ర లేదు. సో ఆ కన్ను అంటుకోవడం, అంత వేగంతో పోయి లారీ గుద్దేశారు. వివాహము విందు విషాదం. కిరాణా దుకాణం నడిపే మంత్రి రవీందర్ తన కుమారుడు బాలకిరణ్ వివాహాన్ని తెనాలిలో దర్జీగా పనిచేసే గోవర్ధన్ రావు కుమార్తె హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావ్యతో గత నెల 29న చేసిరట. చూడండి ఒక్కసారి, ఆ కారు ఖతమైపోయింది మొత్తం. పెళ్లి తెనాలలో జరగడంతో రవీందర్ తన సొంతూరు మేడ్చల్ జిల్లాలోని అలియాబాద్ వాసుల కోసం ఈ నెల 3వ తేదీన షామీర్పేటలో విందిచ్చిరట. అనంతరం అదే రోజు బాలకిరణ్ తన మిత్రుడు కారు డ్రైవింగ్లో ప్రావీణ్యమున్న అశోక్ను తీసుకొని తల్లిదండ్రులతో కలిసి తెనాలి వెళ్లారు. అక్కడి నుంచి ఈ నెల 4వ తేదీన తిరుపతికి వెళ్లారు. శ్రీవారి దర్శనం చేసుకుని 5వ తేదీన రాత్రి 10ంటికి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమై మార్గ మధ్యలో విగత జీవులయ్యారు. రవీందర్ ముగ్గురు కుమారులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించారు. పెద్దవాడైన బాలకిరణ్ స్వీడన్లో పనిచేస్తూ పెళ్లి కోసం 20 రోజుల కిందటే ఇక్కడికి వచ్చారు. 18వ తేదీన భార్యతో సహా తిరిగి స్వీడన్కు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లికి చెందిన డ్రైవర్ అశోక్ తండ్రి చెన్నయ్యను 2005లో నక్సల్స్ అమ్రాబాద్ వద్ద కాల్చి చంపేశారు. తల్లి పుష్పమ్మ ఆయన్ని పెంచి పెద్ద చేసింది. అరే రే రే, ఎంత ఘోరం చూడండి. ప్రైవేట్ స్కూల్ బస్సుకు డ్రైవర్గా వెళ్ళి తల్లికి అండగా ఉంటున్న అశోక్ రవీందర్ కారు డ్రైవర్గా వెళ్ళి ప్రాణాలు వదిలిండు. అసలు ఆ తల్లి ఊహించి కూడా ఉండదు అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని. చూడండి, అంటే అక్కడికి డ్రైవింగ్కి వెళ్ళడము. కావ్య కుటుంబీకులతో పాటు రవీందర్ మిగిలిన 2 పిల్లలు శోకసంద్రంలో మునిగారు. వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా దైవ దర్శనం చేసుకొని కొన్ని గంటల్లో నవదంపతులు ఇంట్లోకి అడుగు పెడతారని వెస్ట్ వెంకటాపురంలో ఉదయాన్నే అందరూ నిద్రలేచి ఇంటిని సర్దుతున్నారట. ఆ సమయాన పిడుగులాంటి వార్త వారందరినీ తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. ఇంటి వద్ద వేడుకలకు ఏర్పాట్లు జరుగుతుండగా కుటుంబాన్ని మృత్యువు కబలించడం స్థానికులను కలిచివేసింది. టోటల్ ఫ్యామిలీ ఇదైపోయింది చూడండి. చిన్న అతివేగము, నిద్ర లేకుండా బండి నడపడము, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూడండి ప్రతిరోజు మనం పేపర్స్లో చూస్తున్నాం. ఎవ్రీ డే 3, 4, 5 చచ్చిపోతూనే ఉన్నారు యాక్సిడెంట్స్లో. పేపర్లో వచ్చే వార్తలే మళ్ళీ అవి.